గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పర్వాలేదు, తగ్గండి. రేయ్, మీరు కూడా తగ్గండి. ఏమో హాలిక కుశలమేనా? కుశలమే. స్వదేశము, స్వస్థలము, స్వాభిమానము లేక దేశదిమ్మరులై ధనమదాంధులైన భూపాలుల బానిసత్వము గౌరవమని వారి ఆశ్రయము శాశ్వతము పాదరలాడుతూ వారి కైవారమే జీవన తారకమని భావించి వారి ఉన్మత్త గీతాలకు తాండవం చేసే పరభాగ్యోపజీవుల కుశలానికి లోటుండవచ్చు. కాని ఉన్న ఊరు మన్న ప్రజను నమ్మి ఉన్నదానితో తృప్తిపడి రత్నగర్భ అయిన భూమాతను, గోమాతను సేవించి జీవించే మా కర్మజీవుల కుశలానికి ఏనాటికి లోటుండదు. ఆహా, ఇంత మాటకి ఎంత కోమల కవితాగానం చేశావో. చిన్నతనంలో కాడి పుచ్చుకుంటే నాకు ఇలాంటి కవిత్వమే వచ్చేదేమో. నరవాహనాలకి తిరిగే మీకు ఆ కాడి గౌరవం ఏం తెలుస్తుంది? బాలరసాల సాల నవ పల్లవ కోవల కావ్య కన్యకన్ పూలకిచ్చి అప్పడుపు తోడు భుజించుట కంటే సక్కవు హాలికులైన గహనాంతర సేమల కందమూల కౌతాలికులైన నేమి నిజదార సుతోద పోషణార్థమే. లక్ష్మి, అమ్మాయి మన ఛాన్స్ వచ్చిందే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. వచ్చావమ్మా? ఇవాళ మా అందరికీ తిష్ట మీ ఇంట్లోనే బావా. పాప నిన్న రాత్రంతా ప్రయాణం చేసి బ్రాహ్మణ ఆకలితో నకనకలాడుతున్నారు.
ఇందరు అతిథులు ఒక్కసారి రావడం ఎంత అదృష్టం. అంతా ఆ రాముని కృప. ఈవేళ మా ఇల్లు పావనమైంది బావగారు. అయితే మరి త్వరగా స్నానం చేసి అనుష్ఠానాలు కానివ్వండి. మా స్నానానుష్ఠానాలు ఎంతసేపు బావా, ఇక్కడ ఉన్నట్టు రాము. ఏం చేసేదండి, ఇంతమంది చుట్టాలు వచ్చారు, ఇంట్లో ఒక్క గింజ లేదు. అలా ఊరుకుంటారే? వాళ్ళు వచ్చేలోగా ఏదో దారి చూడండి. ఎందుకే అలా కాళ్ళు తొక్కుకుంటావు? దేవుడే వాళ్ళని తీసుకొచ్చాడు, ఆ దేవుడే వాళ్ళని సత్కరిస్తాడు. అయ్యో, దేవుడు దేవుడు దేవుడు, అన్నిటికీ దేవుడేనా? ఇలాంటి వాటిల్లో దేవుడు ఏం చేస్తాడు? గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఏం లాభం? ఏదో చెయ్యండి, ఎవరినో అడిగి అప్పో సప్పో తీసుకురండి, లేకుంటే 10 మంది బంధువుల్లో మన పరువు పోతుంది. భక్తవత్సలుని ఆశ్రితులకు పరువు ప్రతిష్టలేమిటే? నువ్వు పొరపడుతున్నావు. మళ్ళీ ఈ పశువులోకి పేడ కుప్పలోకి ఎందుకు వచ్చావు? వేరే చోటు దొరకలేదు? నేనేం చేసేదిరా మల్లన్న, మీ మావయ్య గుంపెడు చుట్టాలను పిలుచుకొచ్చాడు. మీ నాన్న వాళ్ళందరికీ భోజనానికి చెప్పారు. ఇంట్లో ఒక్క గింజ లేదు సరిగదా, గడ్డిపోసైనా కనిపించటం లేదు. ఏ అప్పో సప్పో తెమ్మంటే ససేమిరా పోనంటున్నారు. మరి నువ్వైనా వెళ్ళు నాయనా. నాకేం పని, నేను వెళ్ళను. మళ్ళీ నలుగురులోనూ అవమానం చేయాలని మీ అన్నయ్య అంతమందిని వెంట పెట్టుకొచ్చాడు. ఆ కోరిక ఏదో నెరవేర్చుకొని. ఇలాంటి సమయంలో కోపగించుకుంటే ఎలా నాయనా? రామచంద్ర, శ్రీరామచంద్ర, ఇదేం పరీక్ష తండ్రి? నిన్నటి నుంచి అన్నం లేదుటే ఆ బ్రాహ్మణులకి. ఏం పెట్టేది? పాపం చనువైంది, ఇంట్లో పట్టడి అన్నం కూడా లేదే. అమ్మా సీతమ్మ తల్లి, నీవైనా రక్షించు. నమ్మితి నమ్మా సీతమ్మ, నమ్మితి నమ్మా సీతమ్మ, కదలీరమ్మ మాయమ్మ, నమ్మితి నమ్మా సీతమ్మ, కదలీరమ్మ మాయమ్మ, నమ్మితి నమ్మా సీతమ్మ. దయాంబురాసి విజననీ, దయాంబురాసి విజననీ, దయసేయగదే నెలరుని, దయాంబురాసి విజననీ, దయసేయగదే నెలరుని, ధరణి సుతా నమ్మితినే చేసినకే మరకే, ధరణి సుతా నమ్మితినే చేసినకే
పిడిగడ అడుగులు పెట్టిన కుచేలో నీకు అంత ఐశ్వర్యం చిత్రే, అన్నము పెట్టిన ఆమెను కనికరింపరాదా? సీత ఆయన వేడుతున్నందున నీవే కనికరింపు అనుకుంటుంది. ఆహాహా, పంచభక్ష పరిమాణాల వాసన వేస్తున్నదమ్మా. వాళ్ళు వచ్చారా? భోజనం కూడా సిద్ధంగా ఉంది, రండి.